న్యూస్ ని మీకు సమర్పిస్తున్నవారు లక్ష్మీ నిలయం గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్ శ్యామలానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్ గుంటూరు. నమస్కారం. సిటీ న్యూస్ కి స్వాగతం. హిందూ కళాశాలలో నూతనంగా ఇంటిగ్రేటెడ్ బీఈడీ కోర్సుని ప్రవేశపెట్టాలని మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు తెలిపారు. ఈ కోర్సులో జాయిన్ అవ్వడం ద్వారా బీఎస్సీ బీఈడీ BA BED ఒకేసారి పూర్తి చేయవచ్చని తెలిపారు. ఈ కోర్సులకు సంబంధించిన పోస్టులను అమరావతి రోడ్లోని హిందూ ఇంజనీరింగ్ కళాశాలలో మాజీ ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు, సిహెచ్ రామకృష్ణమూర్తి, డాక్టర్ PM ప్రసాద్, డాక్టర్ మంజుశ్రీ, డాక్టర్ వేణుగోపాల్ విడుదల చేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానంలో భాగంగా ఇంటిగ్రేటెడ్ కోర్సును ప్రవేశపెట్టడం జరిగిందని వారు తెలిపారు. గతంలో డిగ్రీ BED చేసేందుకు 5 ఏళ్ల సమయం పట్టేదని, కానీ ప్రస్తుతం 4 సంవత్సరాల్లోనే ఇంటిగ్రేటెడ్ కోర్సు పూర్తి చేయవచ్చని వారు వెల్లడించారు. యువతకు ఇలాంటి కోర్సులు చేయడం ద్వారా మంచి భవిష్యత్తు ఉంటుందని చెప్పారు. ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇంటిగ్రేటెడ్ BED ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు అందరూ కూడా వారు చదువుకోవడానికి అవకాశం ఉంది. ఇంటిగ్రేటెడ్ BEDలో BA మరియు BED ఒకేసారి చదువుకోవచ్చు. అంటే 4 ఏళ్లలో ఈ కోర్సు పూర్తి అయిపోతుంది. అలాగే BSc BED ఒకేసారి చదువుకోవచ్చు. 4 ఏళ్లలో ఈ కోర్సు పూర్తి అయిపోతుంది. అటువంటి ఇంటిగ్రేటెడ్ BED కోర్సు దేశవ్యాప్తంగా చాలా కొద్ది సంస్థల్లో అనుమతి ఇచ్చారు. ఆ కొద్ది సంస్థల్లో ఒకటి హిందూ కళాశాలలో కూడా అనుమతి ఇచ్చారు. అందువల్ల రాబోయే విద్యా సంవత్సరం జూన్ జూలై నుంచి ఈ కోర్సు ఇంటిగ్రేటెడ్ BED కోర్సు గుంటూరులో ప్రారంభం కాబోతుంది. హిందూ కాలేజీలో ముఖ్యంగా ఇంటర్మీడియట్ చదివిన విద్యార్థులు MPC కానీ అట్లాగే HEC CEC ఇలాంటి చదివిన విద్యార్థులు అందరూ కూడా ఈ కోర్సు చేయటానికి అర్హులే. మంచి ఉపాధ్యాయులుగా వాళ్ళు రూపొందటానికి ఈ కోర్సు ఉపయోగపడుతుంది. అంటే 5 year కోర్సుని ఇక్కడ మన 4 yearsలోనే వస్తుంది. ప్లస్ 4 years రావటం అంటే టైం సేవ్ అవటం ఒకటి. అలా 4 years రావటమే కాకుండా ఇక్కడ యాక్చువల్గా ఇక్కడ డ్యూయల్ మేజర్ అంటే యాక్చువల్గా BSc ప్లస్ BED ఆర్ BA ప్లస్ BED ఆర్ BCom ప్లస్ BED ఏదైనా మేము మాత్రం ఇక్కడ BSc BED అండ్ BA BED కోర్సులు మాత్రం మేము స్టార్ట్ చేస్తున్నాం. ఒక్కొక్క యూనిట్లో కూడా 50 సీట్స్ ఉంటాయి. ఇక్కడ దీంట్లో యాక్చువల్గా ప్రోగ్రాంలో ఏంటి అంటే ఫస్ట్ ఇయర్ నుంచే అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వెంటనే చేస్తారు కాబట్టి ఫస్ట్ ఇయర్లోనే ఎడ్యుకేషన్ ట్రైనింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది. అంటే కరికులంలోనే అట్లా డిజైన్ చేశారు. కాబట్టి ఏంటంటే వీళ్ళు 4 ఏళ్ళు కూడా యాక్చువల్గా మామూలుగా డిగ్రీ చదువుకుంటూ ప్లస్ ఎడ్యుకేషన్ సంబంధించి కూడా చేస్తారు. కాబట్టి ఇక్కడే వాళ్ళు అంటే ఇది యాక్చువల్గా 4 year కోర్సు 8 సెమిస్టర్స్. అంటే ఒక సెమిస్టర్లో స్కూల్ ఇంటర్న్షిప్స్ ఉంటాయి. ఏ విధంగా అయినా చూసుకున్నా సరే ఒక ప్రైమరీ ఎడ్యుకేషన్ టీచర్గా కానీ లేకపోతే సెకండరీ కానీ లేకపోతే మిడిల్ ఎడ్యుకేషన్ టీచర్గా రావడానికి ఇది చాలా మంచి ప్రోగ్రాం. ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. జేకేసీ కాలేజీలో కన్స్యూమర్ ప్రొటెక్షన్ సెల్ ఆధ్వర్యంలో కామర్స్ డిపార్ట్మెంట్ లో జరిగిన మోటివేషన్ కార్యక్రమంలో చెదలవాడ హరిబాబు మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేడు ఆహార పదార్థాల్లో పలు రకాల కల్తీలు జరుగుతున్నాయని చెప్పారు. ఆహార పదార్థాలు అనుమతి లేని రంగులు, టేస్టీ సాల్ట్ కలపడం ద్వారా క్యాన్సర్ బారిన పడే అవకాశం ఉంటుందన్నారు. అందుకే ప్రతి ఒక్కరూ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తినే ఆహారం పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. ఆన్లైన్ మోసాల పట్ల అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జేకేసీ కాలేజ్ కామర్స్ స్టూడెంట్లు పాల్గొన్నారు. ఎందుకు తినకూడదు? తినచ్చు, బ్రహ్మాండంగా ఉంటుంది కదా. లొట్టలు వేసుకొని మనం KFCకి వెళ్తాం, 100కి 3-4 లాలీపాప్లు అంటే లాగిచ్చేస్తాం. అవునా? బాగా వినండి అమ్మా. ఈ బర్డ్కి ఇక్కడ ఇంజెక్షన్ ఇస్తారు. తుంటికి ఇంజెక్షన్ ఇస్తే 40 రోజుల్లో అది 2 కిలోలు అవుతుంది. 40 రోజుల్లో. మరి మన పల్లెటూరు నుంచి మనం వస్తే ఎవరైనా మీరు గమనించండి, పల్లెటూరులో ఉన్న కోళ్ళు కనుక చూస్తే సంవత్సరానికి 1/2 కిలో కూడా కాదు. దీనివల్ల ఏంటంటే ఆ జీన్స్ డెవలప్ అవుతాయి. జీన్స్ డెవలప్ అవటం వల్ల ఈ 1/2 కిలో కోడి అట్టానే ఉంటుంది. ఇది మటుకు బాయిలర్ కోడి 40 రోజుల్లో 2 కిలోలు అలా అవుతుంది. రాబోయే ఎన్నికల దృష్ట్యా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు పోలీసులు తనిఖీలు చేపట్టారు.
బెల్లంకొండ మండలం చండ్రాజుపాలెం గ్రామంలో సుమారు 80 మంది పోలీస్ సిబ్బందితో కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 25 ద్విచక్ర వాహనాలు, ఒక ఆటోతో పాటు కొన్ని మారణాయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. శాంతి భద్రతలకు విఘాతం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి వాడడం, అమ్మడం నేరమని, ఎవరైనా ఇలాంటి కార్యకలాపాలకు పాల్పడితే 112కి సమాచారం ఇవ్వాలని కోరారు. అలాగే ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని, లేని పక్షంలో వాహనాలను సీజ్ చేస్తామని డీఎస్పీ హనుమంతరావు వెల్లడించారు. కాబట్టి దృష్టిలో పెట్టుకొని దయచేసి పబ్లిక్ అంతా కూడా ఎట్టి పరిస్థితుల్లో రికార్డు లేని వెహికల్ మీ దగ్గర ఉండకూడదు, మెయింటైన్ చేయకూడదు. అది దృష్టిలో పెట్టుకోండి. అదేవిధంగా ప్రజలందరికీ కూడా ఇక్కడే ఉన్నారు, మీ అందరికీ మా ప్రెస్ ద్వారా విన్నపం ఏంటంటే, ముఖ్యంగా గంజాయి గురించి, మారక ద్రవ్యాలు ఏదైనా సరే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటే తప్పనిసరిగా పోలీస్ వారికి తెలియజేయండి, మీ ఎస్ఐ గారికి తెలియజేయండి, లేదంటే 112కి కాల్ చేసి చెప్పండి. ముఖ్యంగా గంజాయి వాడటం తప్పు, అమ్మడం తప్పు. దాన్ని మీ పరిసరాల్లో దొరికినా కూడా మీదే బాధ్యత. కాబట్టి గంజాయి జోలికి ఎవరు వెళ్ళొద్దు. ఏదైనా ఉంటే కానీ సమాచారం తెలియజేయాలని ఈ సందర్భంగా మీ అందరినీ కోరుతూ, మీరు వెహికల్స్ మీద వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా టూ వీలర్ మీద వెళ్ళేటప్పుడు హెల్మెట్ కూడా పెట్టుకోవాలి. హెల్మెట్ లేనటువంటి వారిని తప్పనిసరిగా మేము సీజ్ చేసి హెల్మెట్ తెచ్చుకునేంత వరకు కూడా బండి మా దగ్గరే ఉంటుంది. టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేసి తిరుమల పవిత్రతను కాపాడాలని మాజీ మంత్రి అంబటి రాంబాబు డిమాండ్ చేశారు. లాడ్జీ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహం వద్ద వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి అంబటి రాంబాబు, నగర అధ్యక్షురాలు షేక్ నూరీ ఫాతిమా, అంబటి మురళీకృష్ణ, ఇతర ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబటి రాంబాబు మీడియాతో మాట్లాడారు. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ నిరసన వ్యక్తం చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి వారిని అరెస్ట్ చేయడం దుర్మార్గమైన చర్య అని మండిపడ్డారు. వైసీపీ నేతలు నేరం చేయకపోయినా చేసినట్లు వారిపై కేసులు పెట్టి జైలుకు పంపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు ఎంత పెద్ద నేరం చేసినా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపుతారని ఎద్దేవా చేశారు. వెంటనే వైసీపీ నాయకులపై పెట్టిన అక్రమ కేసులను ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. నిన్న తిరుమలలో, తిరుపతిలో వెంకటేశ్వర స్వామికి అపవిత్రం చేస్తున్నటువంటి బీఆర్ నాయుడిని తక్షణమే రాజీనామా చేయమని డిమాండ్ చేసినటువంటి మహిళల మీద ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు. నాకు అర్థం కాలేదు. ఎట్లా పెడతారు? ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి పారేస్తారు. ఎస్సీ ఎస్టీ కేసు పెడతారు, మహిళలను రాత్రి జైల్లో పెట్టారు, ఇవాళ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తారు. రాష్ట్రంలో ఎంత విచిత్రంగా ఉందంటే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారు నేరం చేయకపోయినా నేరం చేసినట్టు జైలుకి పంపిస్తారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు పెద్ద నేరం చేసినా జైలుకి పంపరు, పోలీస్ స్టేషన్లో బెయిలించి పంపించేస్తారు. ఒక ఆయన ఎంపీ గారు డ్రగ్స్ కేసులు ఇరుక్కుంటే స్టేషన్ బెయిలించి పంపించారు, పార్లమెంట్కి వెళ్ళిపోయాడు. అంటే తెలుగుదేశం వాళ్ళు మాత్రం నేరాలు చేసే హక్కు ఉంది, వాళ్ళకి స్టేషన్ బెయిల్ ఇచ్చేస్తారు. కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నేరం చేయకపోయినా, నిరసన చెప్పినా వాళ్ళని కేసులు పెట్టి పోలీస్ బెయిల్ ఇవ్వకోకుండా చిన్న సెక్షన్లు పెట్టైనా సరే కోర్టులో పెట్టి మేనేజ్ చేసి తీసుకెళ్లి సెంట్రల్ జైలుకో మరొక జైలుకో పంపిస్తారు. యునైటెడ్ ఎలక్ట్రిసిటీ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ 3వ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 8వ తేదీన కడపలో జరగనున్నాయి. బ్రాడీపేటలోని సిఐటియు కార్యాలయంలో రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్లను జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు జి పవన్, నాగరాజు, బి ముత్యాలరావుతో కలిసి ముజఫర్ అహ్మద్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ట్రాన్స్కో, జెన్కో, డిస్కంలో పనిచేస్తున్న అన్ని రకాల విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికులు దశాబ్దాల తరబడి బానిసలుగా పనిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో నాయకులు ఇచ్చిన హామీలను నెరవేర్చుకుంటా కార్మికులను మోసం చేస్తున్నారని మండిపడ్డారు. ఒకే పని చేసే వారికి రకరకాలుగా తక్కువ వేతనాలు ఇచ్చి వారి శ్రమను దోచుకొని కార్పొరేట్ సంస్థల జేబులు నింపుతున్నారని ఆరోపించారు. ఏప్రిల్ 8వ తేదీన జరగబోయే మహాసభలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ మహాసభలో విద్యుత్ రంగాన్ని నష్టానికి దారితీసే అధికారులపైన, ప్రభుత్వం పైన, కాంట్రాక్ట్ కార్మికుల్ని సంస్థలో విలీనం చేసేదానిపైన పెద్ద ఎత్తున పోరాటాలు నిర్వహించడానికి రేపు ఈ మహాసభలో చర్చించబోతున్నాం. కాబట్టి కాంట్రాక్ట్ కార్మికులారా, మీరు ఏకం కండి, రాజకీయాలకు అతీతంగా ఈ అవినీతి అధికారులని, పాలకుల్ని మనం పోరాటం ద్వారా మాత్రమే మనం పర్మనెంట్ కావటానికి కావాల్సిన
ఉద్యమాన్ని నిర్మించడానికి మీరందరూ కలిసి రావాలని విజ్ఞప్తి చేస్తున్నాం. ఎస్ఐఓ ఆధ్వర్యంలో ఇఫ్తార్ సమావేశం నిర్వహించారు. పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని స్టూడెంట్స్ ఇస్లామిక్ ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో ఇఫ్తార్ సమావేశం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు, యువకులు, మేధావులు, ఎన్ఎస్యుఏ ప్రతినిధులు, మీడియా ప్రతినిధులు హాజరయ్యారు. ఉపవాస విరమణ సందర్భంగా పరస్పర సౌహార్దం, సామరస్యాన్ని పెంపొందించుకోవడం మరియు సమాజంలో ఐక్యతను బలోపేతం చేయడం ఈ కార్యక్రమం యొక్క ముఖ్య ఉద్దేశంగా నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐఓ రాష్ట్ర పిఆర్ మీడియా ప్రతినిధి ఉబైద్ ఉర్ రెహమాన్, ప్రాంతీయ ప్రతినిధి కరీం, జిల్లా ప్రతినిధి ముదస్సిర్ మరియు నగర ప్రతినిధి రహీం పాల్గొన్నారు. ఇఫ్తార్ అనంతరం అతిథులతో స్నేహపూర్వక చర్చలు జరిపి సమాజంలో శాంతి, సోదరభావం మరియు పరస్పర గౌరవం పెంపొందించాలని పిలుపునిచ్చారు. ఏదైతే ఎస్ఐఓ యొక్క మిషన్ ఉందో టు ప్రిపేర్ ద స్టూడెంట్స్ అండ్ యూత్ ఫర్ రీకన్స్ట్రక్షన్ ఆఫ్ సొసైటీ ఇన్ లైట్ ఆఫ్ డివైన్ గైడెన్స్, ఏదైతే దీని మీద మేము డిస్కషన్ అనేది చేయడం జరిగింది. ఎస్ఐఓ అనేది ఒక విద్యార్థి సంఘం, ఏదైతే స్టూడెంట్స్ యొక్క డెవలప్మెంట్ కోసం, వాళ్ళ యొక్క స్కిల్ అప్లిఫ్ట్మెంట్ కోసం, వాళ్ళ యొక్క క్యారెక్టర్ బిల్డింగ్ కోసం, అదే కాకుండా ఏదైతే మేము కెరీర్ గైడెన్స్ ప్రోగ్రాంలు చేస్తూ ఉంటాం ఎస్ఐ ద్వారా, బ్యానర్ ద్వారా. అదే పరీక్షా క్యాంపెయిన్, హౌ టు ఎక్సెల్ ఇన్ ఎగ్జామినేషన్, హౌ టు మాస్టర్ ఇన్ ఎగ్జామినేషన్ అనేది క్యాంపెయిన్స్ అనేది చేస్తూ ఉంటాం. అదేవిధంగా ఈరోజు ఈ యొక్క ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి ఈ యొక్క కార్యక్రమంలో అనేకమైనటువంటి విద్యార్థులతో కలిసి చర్చలు జరిగినటువంటి పరిస్థితి. ఏదైతే విద్యార్థుల సమస్యలే కాకుండా పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు కూడా, విద్యార్థులకు కూడా మనం అందరం కూడా ముందుండి వాళ్ళ యొక్క సమస్యలు ఉండొచ్చు, ఈ యొక్క పవిత్రమైనటువంటి రంజాన్ మాసంలో కూడా అండగా ఉండేటటువంటి ఆలోచన విధానంతో మనందరం కూడా ముందుకు వెళ్ళాలి అనేటటువంటి ఉద్దేశంతో ఎన్ఎస్ఐ నాయకులను ఆహ్వానించినందుకు మరొక్కసారి మిత్రుడు వసీంకి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇంటర్నెట్ చరిత్రలో సంచలనం సిటీ బ్రాడ్బ్యాండ్. ఇప్పుడు ఇంటింటికి ఇంటర్నెట్, సిటీ నుంచి గ్రామం వరకు అదే స్పీడ్. మీరు ఈ రోజే సిటీ బ్రాడ్బ్యాండ్ కుటుంబంలో చేరండి. రాష్ట్రంలో ఈవీ కార్లు, బస్సులు, ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయనున్నామని కార్గో మాట్రస్ ఈవీ ఛార్జింగ్ ఇన్ఫ్రా నిర్వాహకులు యూసఫ్ బిన్ షేక్ తెలిపారు. లాలాపేటలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కార్గో మాట్రస్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో 100 కోట్ల ఎంఓయూ కుదుర్చుకుందని తెలిపారు. ప్రతి 3 కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ఈ నెట్వర్క్లో 60, 100, 240 కేవీలో సామర్థ్యంతో ఏర్పాటు చేస్తున్న ఛార్జింగ్ స్టేషన్లో తక్కువ టైంలో ఛార్జింగ్ చేయవచ్చని తెలిపారు. గుంటూరు నుంచి విజయవాడ వరకు 10 ఛార్జింగ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తున్నామని, ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు. ఇటీవల కార్గో మ్యాటర్స్ అనే సంస్థ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో 100 కోట్ల ఎంఓయూ కుదుర్చుకుంది. దీని మెయిన్ అజెండా ఏంటంటే ఈవీ స్టేషన్ ఛార్జెస్ పెట్టడం. ప్రస్తుతం టాటా మరియు జియో వాళ్ళు వచ్చి 23 రూపీస్, 24 రూపీస్ తీసుకున్నారు పర్ యూనిట్ హెవీ వెహికల్స్కి. మా సంస్థ 22 రూపీస్కే ఇస్తుంది, 21 రూపీస్కి ఇస్తుంది. ప్రతి 3 కిలోమీటర్స్కి ఒకటి ఈవీ స్టేషన్ ప్రారంభిస్తున్నాము. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం. సిటీ న్యూస్ ని మీకు సమర్పించిన వారు లక్ష్మీ నిలయం, గ్రేటెడ్ కమ్యూనిటీ అపార్ట్మెంట్, శ్యామ్లానగర్ ఎక్స్టెన్షన్ 11th లైన్, గుంటూరు.